హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే సింగపూర్లో ఉన్నాను. ఈరోజు వీడియో ఏంటంటే సింగపూర్లో బస్ స్టాండ్లు ఎలా ఉంటాయి, తర్వాత బస్సులు ఎలా ఉంటాయి, ఈ వీడియోలో అయితే చూపిస్తాను. క్లియర్గా చూడండి. మర్చిపోయినా, ఇతని పేరు వచ్చేసి అయ్యవారెడ్డి, నా ఫ్రెండ్ అనమాట. చాలా సంవత్సరానికి తెలుసు నాకు. అంటే మాట్లాడేది ఒకటి అంటే హాయ్. సిగ్గుపడుతున్నాడు మనిషి. సింగపూర్లో బస్ స్టాప్లు అయితే ఈ విధంగా ఉంటాయి. నేనుండే ప్రాంతము తువాసు, సింగపూర్లో. అంటే సింగపూర్ ఎడ్జ్ ప్రాంతం అనమాట ఇది. సింగపూర్లో చివరి ప్రాంతమైనా కూడా బస్ స్టాప్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి చాలా క్లియర్ గా ఉంటాయి. ఈ బస్ స్టాప్ పక్కన కనిపించే సైకిల్ ఎవరైనా వేసుకొని పోవచ్చు. సింగపూర్ గవర్నమెంట్ వీటి కోసం సెపరేట్ గా ఒక యాప్ తయారు చేసింది. ఆ యాప్ ద్వారా ఈ సైకిళ్లకు ముందు పక్కన ఉండే స్కానర్ లో స్కాన్ చేసి ఎవరైనా ఈ సైకిల్ తీసుకొని పోవచ్చు. స్కాన్ చేసి ఈ సైకిల్ తీసుకొని పోయిన తర్వాత మీరు ఎక్కడ పెట్టినా కూడా దానికి జీపీఎస్ సిస్టమ్ ఉంటది. ఆ సిస్టమ్ ద్వారా ఈ సైకిల్ ఎక్కడుందో కనుక్కుంటారు వాళ్ళు. ఈ స్కానర్ సైకిల్ అయితే నాకు బాగా నచ్చినాయి. మీకు ఎలా నచ్చిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. సింగపూర్ లో ఇలాంటి సైకిళ్లు బస్ స్టాపుల్లోను, తర్వాత రైల్వే స్టేషన్ల దగ్గర ఉంటాయి. ఇలాంటి సైకిళ్లు మన ఇండియాలో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇంకా బస్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ సింగపూర్లో బస్సులు వచ్చేసి డబుల్ డెక్కరు, తర్వాత సింగిల్ డెక్కరు రెండు ఉన్నాయి. మనమైతే ఈ కార్డు వాడాలా. కార్డు లేకపోతే కనుక మనం చిల్లర వేయాలి తగినంత. బస్సు అయితే వచ్చేసింది, డబుల్ డెక్కర్ బస్సు కానీ. ఓ పా, స్కాన్ చేసినాము ఇంకా పై పోతున్నాం అనమాట. చూడండి ఎలా ఉందో. అంటే మన దేశంలో ఉంది మాదిరినే, వేరే కొత్తగా ఏమి లేదు. మన దేశంలో ఎలా ఉందో అలాగనమాట. ఉందో బస్సు చూడండి ఎలా ఉందో, ఎక్సలెంట్గా ఉంది. మా అయ్యవారెడ్డి బాగా ప్రశాంతంగా కూర్చోన్నాడు. నీట్గా ఉన్నాయి సీట్లు అయితే, చాలా బాగున్నాయి. ఇంకా ముందు పక్క వ్యూ బాగుంటుంది. కూర్చున్నా బాగా మొత్తం అంతా రోడ్డు అంతా కనపడుతుంది. భలే ఉంది కదా బస్సు అయితే. ఇప్పుడు మేమైతే జూపన్ అనే ప్లేస్ పోతున్నాము. పెద్ద బస్ స్టాండ్ ఉంటుంది, అంటే బస్సులన్నీ అక్కడ నిలబడతాయి. ఆడికి వెళ్ళేది ఇప్పుడు మేము. చూడండి ఈ ఏరియా ఎలా ఉందో పైనుంచి వ్యూ. రోడ్లు అయితే ఎంత క్లియర్గా ఉన్నాయో. నేనైతే ముందు కూర్చున్నా, చాలా బాగుంది అనమాట. ఒకసారి లుక్ చేయండి మీరు కూడా ఎలా ఉందో. ఎలా ఉందంటే వీడియో ఇక్కడ తీస్తూ ఉంటే షూటింగ్ తీసినట్టు ఉన్నది. పెద్ద పెద్ద చెట్లు, సెంటర్లో మంచి రోడ్డు నీట్గా. ఇది సింగపూర్లో లాస్ట్ ప్రాంతం అయినా కూడా ఒకటేగా ఉంటాయి సింగపూర్లో రోడ్లు. ఇది లాస్ట్ ప్రాంతము, ఇది సెంటర్ ప్రాంతము అలా ఉండదు. ప్రతి ఒక్క చోట క్లియర్గా ఉంటాయి రోడ్లు అయితే. చాలా బాగుంది కదా. ఎలా ఉందో ఈ లొకేషన్ చూసినప్పుడు మీకు ఎలా ఫీల్ అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ బస్ స్టాండ్ ఉన్నది. బస్ స్టాండ్ దగ్గర ఆపారు, జనాలు ఉన్నారు, ఆపారు అనమాట. బస్సు ఎక్కేటప్పుడు మాత్రము ఖచ్చితంగా ఇది ఉండాలా, ఈ కార్డు. దీంట్లో మనం డబ్బులు వేసుకుంటే రీఛార్జ్ అవుతుంది. ఈ రీఛార్జ్ అయిన తర్వాత మనం వాడుకోవచ్చు. దీన్ని బస్సుకు వాడుకోవచ్చు, ట్రైన్కు వాడుకోవచ్చు, రెండు విధాలుగా వాడుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డబ్బు అది కార్డు లేకపోతే మాత్రము ఇది బస్ స్టాండ్లో మనం ఒక 10 డాలర్లు పెడితే ఈ కార్డు వస్తుంది. అలాగే ఒక ట్రైన్ స్టేషన్లో ఒక $10 కార్డు మనం డబ్బులు పెడితే ఈ కార్డు వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఈ కార్డు లేకపోతే ఖచ్చితంగా డబ్బులు అయితే మనం తగినంత డబ్బులు మాత్రం వేయాలి. వీళ్ళు చిల్లర అయితే ఇవ్వరు. సో అలా ఉంటాయి అనమాట. కనిపించేది మొత్తం అంతా షిప్ యార్డ్, సీట్రమ్ షిప్ యార్డ్ అనమాట. ఇది ఒకప్పుడు కెపిల్స్ అంటున్నారు, కానీ ఇప్పుడు కెపిల్స్ తీసేసి ఇది వేరే పేరు అయితే మార్చినారు. ఇదంతా షిప్ యార్డ్ అనమాట. షిప్లన్నీ వచ్చి ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. కొత్తవి పాతవి వచ్చేసి మామూలుగా రిపేర్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇక్కడ చూడండి ఇదంతా షిప్ యార్డ్ అనమాట. నేనుండే ఏరియా మొత్తం అంతా ఇండస్ట్రీస్ ఉండే ఏరియా కాబట్టి అన్ని ఇండస్ట్రీసే ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇటుపక్కల, తర్వాత ఇటుపక్కల, ఎటు చూసినా కూడా ఇండస్ట్రీస్ అనమాట. ఇప్పుడు మనం పోయేది ఒక సిటీ మార్ ఉంటుంది, జూకున్ అనేది. అక్కడికైతే వెళ్తున్నాం మనం. ఇదంతా ఇండస్ట్రీస్ ఉండే ఏరియా అనమాట. అందుకే మొత్తం అన్ని బిల్డింగులు, ఏదో కంపెనీలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సింగపూర్లో పార్కింగ్ కోసము పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. ఇక్కడ కనిపించే బిల్డింగ్ పార్కింగ్ బిల్డింగ్ అనమాట. రోడ్డు దాటుకునే దానికి పెడస్ట్రియన్ బ్రిడ్జ్లు చాలా ఉంటాయి సింగపూర్లో. వర్షం పడుతుంది లైట్గా. సింగపూర్లో మాత్రం రోడ్లు ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాకుండా వేసినారు. చాలా నీట్గా ఉన్నాయి రోడ్లు అయితే. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి రోడ్లు. ఇప్పుడు చాలా దూరం వచ్చినాము, దగ్గర ఒక 10 కిలోమీటర్లు. ఎక్కడ చూసినా కూడా రోడ్లు నీట్గా ఉన్నాయి. అలాగే సిగ్నల్స్ బాగా ఫాలో అవుతున్నారు. సిగ్నల్స్ ఎలా అంటే అలా పోయేందుకు లేదనమాట. చాలా కెమెరాలు అన్నీ ఉన్నాయి. చూడండి ఖచ్చితంగా సిగ్నల్స్ దగ్గర చాలా ఆగిపోతున్నారు. సింగపూర్ రూల్స్ మాత్రము చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అలాగే మరి అంత దూరంగా ఉండవు, చాలా ఫ్రీడంగా కూడా ఉంటుంది కంట్రీ. సో అందుకే చాలామంది ఇక్కడికి రావాలని ఇష్టపడతా ఉంటారు. వర్షం పడుతుంది కానీ అందుకని మీకు సరిగ్గా ఇంటర్నేషనల్ రోడ్డు జూకున్ సర్కిల్ ఎలా
ఇలా వెళ్తాం అనమాట. బస్ స్టాండ్ ఉండేది ఇక్కడనే, ఇదే జూకూన్ అనమాట. ఈ జూకూన్లోనే మనం దిగాలి ఇప్పుడు. ఇది బస్సులన్నీ వచ్చి ఇక్కడ ఆగుతాయి. ఇది జంక్షన్. వర్షం పడుతుంది, అందుకే మీకు సరిగా కనిపించడం వల్ల అర్థం. బస్సులన్నీ ఇక్కడ ఆగి ఉన్నాయి అన్ని జూకూన్లో. బస్సు ఎక్కేటప్పుడు పంచింగ్ కొట్టినాం కదా, మళ్ళీ దిగేటప్పుడు ఖచ్చితంగా పంచింగ్ కొట్టి దిగాల, లేకపోతే కార్డులో ఉండే డబ్బులన్నీ కట్ అయిపోతాయి. ఇక్కడ కనిపించేదే జూకూన్ బస్ స్టాండ్. మొత్తం బస్సులన్నీ వచ్చి తువాస నుంచి ఇక్కడ ఆగుతాయి అనమాట. చూడండి ఎంత నీట్గా ఉన్నదో. అన్ని బస్సులన్నీ అక్కడ నిలబడి ఉన్నాయి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సరే అయితే ఉంటా మరి.